వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం ఐటీబీపీ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐటీబీపీ రిక్రూట్మెంట్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీనిలో పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్. దీనిలో గల పోస్ట్ నేమ్ ఏంటమ్మా? కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్. దీనిలో గల టోటల్ పోస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 819 పోస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో గల ఎంప్లాయ్మెంట్ టైప్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది పర్మనెంట్ జాబ్ అండి. ఇది పర్మనెంట్ జాబ్, ఎటువంటి అవుట్ సోర్సింగ్ కాదు, ఇది పర్మనెంట్ జాబ్. రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 2 సెప్టెంబర్ 2024 నుంచి 1 అక్టోబర్ 2024 వరకు మన అప్లికేషన్ చేసుకోవచ్చండి. 2 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు మన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అవ్వాలండి. 10th తో పాటు డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 10th పాస్ అవ్వాలండి. 10th తో పాటుగా డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ కూడా మనం చేసి ఉండాలండి. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్. 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. దీనికి గల అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ కి 100 రూపీస్, ఓబీసీకి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీకి మాత్రం ఎటువంటి ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదండి. ఈ పేమెంట్ మోడ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ అండి. దీనికి గల సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ లో రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సెకండ్ స్టేజ్ లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ లో మ్యాథ్స్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయండి. రీజనింగ్ లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయండి. జనరల్ నాలెడ్జ్ నుండి కరెంట్ అఫైర్స్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయండి. హిందీ ఆర్ ఇంగ్లీష్ లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయండి. రిటన్ టెస్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతామమ్మా? జనరల్ లో 25%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ లో 20%, ఎస్సీ లో 20% క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారండి. దీని తర్వాత ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో చూసుకున్నట్లయితే హైట్ లో మేల్ 170 cm, మేల్ కి 170 cm హైట్ ఉండాలండి. ఫీమేల్ కి అయితే 157 cm అయితే ఉండాలండి. మేల్ కి చెస్ట్ ఎంత ఉండాలంటే 8 cm అండి. ఫీమేల్ లో వెయిట్ చూసుకున్నట్లయితే ఏజ్ కి తగ్గట్టుగా వెయిట్ అనేది కౌంట్ చేస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే రేస్ కండక్ట్ చేస్తారండి. రేస్ లో మేల్ కి 1.6 km ఇన్ 7.30 మినిట్స్ లో 1.6 km రన్నింగ్ ఉంటుందమ్మా. అది కూడా 7.30 మినిట్స్ లో. ఫీమేల్ కి అయితే 800 మీటర్స్ అందులో 4.45 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాలండి. లాంగ్ జంప్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 11 feet 3 attempts. మేల్ కి అయితే 11 feet లాంగ్ జంప్ ఉంటుందండి 3 attempts లో. ఫీమేల్ కి అయితే 9 feet 3 attempts అయితే ఇస్తున్నారు. హై జంప్ లో తెలుసుకున్నట్లయితే మేల్ 3.5 meter 3 attempts అయితే ఇస్తున్నారు. అలాగే ఫీమేల్ కి అయితే 3 attempts 3 feet అండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఐటీబీపీ నోటిఫికేషన్ గురించి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.